కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాపోతే పాకుతూ పో. అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశారని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాతి ఇంతే అన్న వాళ్ళను కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీకుంది. కానీ నీకొచ్చిన కాస్త కష్టానికే తలదించేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నేను కసి కసిగా ప్రవేశిస్తోందే, ఆ రత్నంతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. ఆ మానసిక బాధల సంఖ్యల్ని తెంచేసుకో. పడ్డ చోటు నుంచి పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదనించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కాలిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. ఓహో, అసలు ఏమన్నా మోటివేషన్ అమ్మా, ఇంత సూపర్. అంటే నువ్వు చెప్తూ ఉంటే నిజంగానే చెప్తున్నా, నువ్వు తల్లిదండ్రుల గురించి చెప్తుంటేనేమో ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత తెలుస్తుంది. మోటివేషన్ డైలాగ్ చెప్తుంటేనేమో అసలు ఎంత మోటివేట్ అవుతున్నాం తెలుసా. సూపర్, చాలా 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 బాగా చెప్పావు. అంటే ఇది కూడా నాన్నగారు నేర్పించారా నీకు? డాడీ. ఇది ఎవరు రాశారు? శ్రీశ్రీ గారి కవిత. శ్రీశ్రీ గారి కవిత డాడీ రాశారు. డాడీ రాస్తే నీ నోట మేము వింటున్నాం. సూపర్ అమ్మ.